Welcome to my world, Marina's world. Hello guys and welcome back to our channel Marina's world. I hope you all are doing great guys. So ee roju nenu cheyipothunanu idli agandi మామూలు ఇడ్లీ కాదండి. ఐఎమ్ గోయింగ్ టు మేక్ అ వెరీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఇడ్లీ. అది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు ఏంటి, ఇడ్లీ తిని మనకి చాలా బోర్ కొడుతుంటుంది. సో ఐ థాట్ లెట్స్ ట్రై సంథింగ్ న్యూ. సో ఐ వాజ్ జస్ట్ స్క్రోలింగ్ అనమాట, ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది. అండ్ ఐ గాట్ దిస్ బ్యూటిఫుల్ అమేజింగ్ రెసిపీ ఆఫ్ ఇడ్లీ. అది మీరు ట్రై చేశారనుకో ఖచ్చితంగా మీరు ఫ్లాట్ అయిపోతారనమాట. సో అందుకే ఐ వాంటెడ్ టు షేర్ దిస్ రెసిపీ విత్ ఆల్ ఆఫ్ యూ. సో నేను ఈరోజు ఆ రెసిపీ చేసి చూపిపోతున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు రోహిత్ ఫ్రెండ్స్ వస్తున్నారు ఇంటికి. దే ఆర్ కమింగ్ ఫర్ స్నాక్స్ అనమాట. సో నేను అనుకున్నా ఏం చేస్తే బాగుంటుంది, కొంచెం యూనిక్ కూడా ఉండాలి, బాగుండాలి, అండ్ రెగ్యులర్ స్నాక్స్లో బోర్ కూడా కొట్టకూడదు. సో ఐ థాట్ లెట్స్ మేక్ దిస్ ట్రెడిషనల్ డిష్ అ లిటిల్ మోర్ ఒక స్ట్రీట్ స్టైల్ ఇద్దామని. సో అందుకే నేను ఈరోజు ఒక చాలా మంచి రెసిపీతో వచ్చాను. సో ఇడ్లీ అని మనం అందరికీ బోర్ కొడుతుంది కదా. సో నేనేమనుకున్నానంటే మన ఇడ్లీకి ఒక కొత్త రూపం ఇద్దామని. ఓకేనా, మేకప్ వేసి కాదు, చూపిస్తాను ఇంగ్రీడియంట్స్ వేసి. ఓకేనా. సో ఈ వైరల్ డిష్ పేరు ఏం పెడదామంటే హైదరాబాదీ స్ట్రీట్ స్టైల్ స్పాట్ ఇడ్లీ. బాగుంది కదా, చేద్దాం పదా. సో గైస్ వెళ్దామా. కానీ గైస్ వాళ్ళు వస్తుంది ఈవినింగ్ కి, కానీ ఇప్పుడు మధ్యాహ్నం అయింది. సో ఐ థాట్ లెట్ మీ ప్యాంపర్ మై సెల్ఫ్. ఏంటంటే కొన్ని రోజుల నుంచి నా స్కిన్ బాగా డల్ అయిపోయింది. సో ఫర్ దాట్ ఫాలో మీ. సో గైస్ ఫర్ ద ఇన్స్టెంట్ గ్లో నేను తీసుకొచ్చాను గుడ్ వైబ్స్ నుంచి ఉప్టన్ 100% ప్యూర్ ఇన్స్టా గ్లో పౌడర్. సో ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ గైస్, యూ కెన్ జస్ట్ ఫాలో మీ. సో నేనైతే 1 టీ స్పూన్ తీసుకున్నాను. అండ్ ఇందులో మనము వాటర్ అయినా కర్డ్ అయినా రోజ్ వాటర్ అయినా మిక్స్ చేయొచ్చు. ఐఎమ్ యూజింగ్ రోజ్ వాటర్. ఇప్పుడు దీన్ని బ్రష్తో మిక్స్ చేసి ఒక మంచి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేస్తాను. చూసారా ఎట్లా అయిపోయింది. నౌ జస్ట్ అప్లై దిస్ ఆన్ యువర్ స్కిన్ ఈవెన్లీ. సో ఇది మనకు ఒక న్యాచురల్ గ్లో ఇస్తుంది, మన స్కిన్ టోన్ని బ్రైటన్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ అవర్ స్కిన్ టెక్స్చర్ అండ్ ఇట్ ఈస్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. అండ్ ఇది చాలా సేఫ్ టు యూజ్ ఎందుకంటే ఇట్ ఇస్ పారాబెన్ అండ్ సల్ఫేట్ ఫ్రీ గైస్. సో ఫేస్ మీద లైట్గా మసాజ్ చేసిన తర్వాత ఇది ఒక 10 to 20 minutes కోసం డ్రై అవ్వడానికి వదిలేద్దాం. సో ఇప్పుడైతే డ్రై అయిపోయింది. నౌ లెట్స్ గో ఫర్ అ ఫేస్ వాష్. సో చూసారా గైజ్ ఎంత మంచి ఇన్స్టెంట్ గ్లో వచ్చింది. అండ్ ఆల్సో మనకి ట్యాన్ కూడా 7 daysలో తగ్గిపోతుంది. అండ్ గైజ్ డోంట్ మిస్ అవుట్ ఆన్ గుడ్ వైబ్స్ బై 2 get 2 ఫ్రీ ఆఫర్ ఆన్ 20th December. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్ ఇట్ అవుట్. సో గైజ్ నేను ఇప్పుడు తొందరగా రెడీ కిచెన్లో కలుస్తా, ఓకేనా. సో ఫ్రెండ్స్ స్ట్రీట్ స్టైల్ స్పాట్ ఇడ్లీ చేయడానికి నేను ఏమేమి తీసుకున్నానంటే చాలా సింపుల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఆనియన్స్, క్యారెట్, టమాటో, క్యాప్సికమ్ 2 కలర్స్లో తీసుకున్నాను అనమాట, ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా కూడా కనిపిస్తే బాగుంటుందని. సో ఈ 2 కలర్స్ తీసుకున్నాను. సో లెట్స్ మేక్ ఇట్ కలర్ఫుల్. సో నేనైతే ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను గైస్. సో ఇది కొంచెం హాట్ అవ్వడానికి కొంచెం వెయిట్ చేద్దామంటే దాని తర్వాత మీకు చూపిస్తాను. సో గైస్ విల్ జస్ట్ పుట్ సమ్ ఆయిల్. ఆయిల్ హాట్ అవ్వగానే విల్ యాడ్ సమ్ ఆనియన్స్. సో గైస్ ఈ ఆనియన్స్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. గోల్డెన్ బ్రౌన్ అవ్వగానే ఇది లాస్ట్లో వేద్దాం అనమాట, ఎందుకంటే కలర్స్ పోకూడదు. ఎక్కువ కుక్ చేస్తే ఈ కలర్స్ పోతాయి కాబట్టి లైట్గా సార్ట్ చేసేద్దాం, ఓకేనా. సో లెట్స్ కుక్ అంటిల్ ఇట్స్ గోల్డెన్ బ్రౌన్. సో గైస్ చూస్తున్నారు కదా ఇది గోల్డెన్ బ్రౌన్ మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం జీరా పౌడర్ వేద్దాం. జీరా కాకుండా జీరా పౌడర్ లైట్గా. సో ఇప్పుడు ఏంటంటే టమాటోస్ వేసేస్తాను. యాక్చువల్లీ రోహిత్కి నాకు కుక్ టమాటోస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో జనరల్గా కొంచెం రా టమాటో ఉంటే ఇద్దరికి నచ్చదు కాబట్టి కొంచెం టమాటోస్ని కుక్ చేసేద్దాం లైట్గా, ఎక్కువ కాదు. అండ్ ఇందులోనే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం హల్దీ, పసుపు అండ్ సాల్ట్, అంటే మీకు ఎంత అనిపించినా అంత యూజ్ చేసుకోవచ్చు. కొంచెం చిల్లీ ఫ్లేక్స్, యాక్చువల్లీ నాకు చిల్లీ ఫ్లేక్స్ అంటే చాలా ఇష్టం. సో కొంచెం చిల్లీ ఫ్లేక్స్. నౌ లెట్స్ కుక్ దిస్. సో ఇప్పుడు ఇందులో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాను. రెడ్ చిల్లీ కూడా ఏంటంటే కాశ్మీరీ మిర్చి వేస్తున్నాను, ఎందుకంటే ఇందులో ఎక్కువ స్పైస్ ఉండదు కాబట్టి, బట్ కలర్ వస్తుంది. సో ఇది బాగా కుక్ అయిందండి, చూడండి మంచిగా కుక్ అయింది.
నౌ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ 1 క్యూబ్ బటర్ వేసేస్తాను అనమాట. బటర్ వేస్తే మీరు నమ్మరు, ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది. సో ఇప్పుడు 1 క్యూబ్ బటర్ వేస్తున్నాను. బటర్ వేసిన తర్వాత ఈ 3 ఐటమ్స్ వేసేస్తాను అనమాట. ఓకేనా? సో లెట్స్ యాడ్ 1 క్యూబ్ ఆఫ్ బటర్. చాలా యమ్మీగా ఉంది చూడ్డానికి. సో గైస్ ఇదే అయితే చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఇట్ స్మెల్స్ రియలీ గుడ్. సో ఇప్పుడైతే ఈ 3 ఐటమ్స్ వేసేస్తాను. మీకు కావాలంటే మీకు నచ్చిన ఐటమ్స్ కూడా వేయొచ్చు, బట్ ఇది వేస్తే కొంచెం బాగుంటుందని నేను ఇవి వేసుకున్నాను అనమాట. అండ్ నౌ లెట్స్ కుక్ దిస్ స్లైట్లీ. ఎక్కువ కుక్ చేయకుండా ఒక 70% డ్రా పెట్టుకుందాం. ఇది 30% కుక్ చేద్దాం. సో ఇది కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులో నేనేం చేస్తానంటే కొంచెం చికెన్ మసాలా వేసేస్తున్నాను లైట్గా. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో బేసిక్గా ఏంటంటే మీరు ఇది చికెన్లో కూడా ట్రై చేయొచ్చు, ఎగ్లో కూడా ట్రై చేయొచ్చు. ఎలా అంటే చికెన్ని బాగా కీమా చేసేసి, ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ వేసాను కదా, వెజిటేబుల్స్లో ఆ చికెన్ యాడ్ చేసి మీరు కుక్ చేసి చేయొచ్చు. లేదంటే ఎగ్ని కూడా చేయొచ్చు. ఎట్లా అంటే ఎగ్ని బాగా బీట్ చేసి మంచి బుర్జీ లాగా చిన్న చిన్న ముక్కలు చేసి ఆ వేలో కూడా చేయొచ్చు. సో నేనైతే ఈరోజు వెజ్లోనే చేస్తున్నాను అనమాట. సో బేసిక్గా మీరు అనుకుంటున్నారు కదా ఇదేంటి వెజ్లో చేసి చికెన్ మసాలా వేస్తుంది అని. సో ఇట్స్ జస్ట్ అ ఫ్లేవర్. ఎందుకంటే ఇందులో స్పైసెస్, చికెన్ మసాలా ఉన్న స్పైసెస్ కూడా వెజ్జే, మీ అందరికీ తెలుసు. సో బేసిక్గా నాకు ఆ చికెన్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. ఆ గ్రేవీ వస్తుంది కదా, ఐ లైక్ దట్. సో ఐ కీప్ ఎప్పుడైనా అట్లా అనిపిస్తే చేస్తున్నాను అనమాట. సో గైస్ ఆల్రెడీ ద మసాలా ఈజ్ రెడీ. నౌ ఇన్ అ వెరీ సింపుల్ వే ఇదేంటంటే అన్నిటినీ మీరు దగ్గర తీసుకొని ఇట్లా ట్యాప్ చేయండి. ట్రై టు స్ప్రెడ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ ఆల్వేస్ రిమెంబర్ గ్యాస్ అయితే సిమ్లోనే ఉండాలి. ఇదంతా సిమ్లోనే కుక్ చేయాలి కాబట్టి మనము. అండ్ నా ఇప్పుడు దీన్ని పిజ్జా కట్ చేయండి. సో ఐఎమ్ ఏబుల్ టు మేక్ అరౌండ్ 6. ఓకే, ఇలా చేసి కంప్లీట్గా డివైడ్ చేసి పెట్టేయండి ఇట్లా. మధ్యలో పెట్టేద్దాం మనము, సో దట్ వి గెట్స్ మోర్ స్పేస్ టు మేక్ ఇట్. సో గైస్ మసాలా అయితే రెడీ అయిపోయింది, డివైడ్ కూడా చేసేసాను. ఇప్పుడు ఇందులో ఉంది ఇడ్లీ బ్యాటర్. సో చాలా ఇట్స్ వెరీ థిక్ బ్యాటర్. ఇందులో కొంచెం సాల్ట్ వేసాను అనమాట. సో బాగా దీన్ని మిక్స్ చేసి వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ ఇలా తీసుకొని గరిటెలో ఐమ్ గోయింగ్ టు పుట్ ఇట్ ఆన్ దిస్. చాలా మెల్లగా అండ్ గైస్ డోంట్ వరీ, ఒకవేళ అంటుకున్న డోంట్ వరీ ఎట్ ఆల్. అంటే మీరు కట్ చేసి దాని తర్వాత డివైడ్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఇట్ నౌ. అండ్ దీన్ని కుక్ అవ్వడానికి మనం స్టీమ్ చేసి పెట్టేద్దాం. ఓకేనా? సో జస్ట్ ఫర్ గార్నిషింగ్ నేను ఏం చేస్తానంటే లైట్గా some chili flakes for garnishing. సో గార్నిషింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు లైట్గా దీని మీద ఆయిల్ వేసేద్దాము. లైట్గా, నాట్ మచ్, జస్ట్ ఫ్యూ డ్రాప్స్. కొంచెం స్టీమ్ అవ్వడానికి వీల్ జస్ట్ కవర్ ఇట్ అండ్ లెట్స్ కీప్ ఇట్, లెట్ ఇట్ గెట్ స్టీమ్ ఫర్ అ వైల్. సో ఇది కుక్ అయ్యే వరకు నేనేం చేస్తానంటే ఐ ప్రిపేర్ ద చట్నీ ఫర్ ఇట్. జనరల్ నార్మల్ పీనట్ చట్నీ ఎట్లా ఉంటుంది అట్లానే ప్రిపేర్ చేస్తాను అనమాట. సో ఇదేంటంటే ఒక 10 minutes సిమ్లో పెట్టేస్తే ఇట్ విల్ బీ కుక్డ్. టిల్ దెన్ ఐల్ మేక్ ద చట్నీ. ఓకేనా?
సో గైస్ కుక్ అయితే అయిపోయింది మంచిగా క్రంచీగా. సో నౌ లెట్స్ టర్న్ ఇట్. వావ్, లుక్ ఎట్ దిస్, ఎంత బాగుంది, చాలా క్రంచీగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు దీన్ని. లెట్స్ టర్న్ ఆల్ లైక్ దిస్ ద సేమ్ వే. వావ్, look at this, it looks so yum. సో బ్లాక్ అంటే బర్న్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే బర్న్ అయితే ఒక చేదు ఫ్లేవర్ వస్తుంది కాబట్టి జస్ట్ బీ కేర్ఫుల్. సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్ అండ్ నౌ లెట్స్ సర్వ్ ఇట్ హాట్. ఇట్స్ సో యమ్ గైస్, నిజంగా తినాలనిపిస్తుంది. చట్నీ కూడా రెడీ చేసేసాను. ఇప్పుడు చట్నీని కొంచెం లైట్గా పోపు వేసేస్తాను. ఇట్స్ అ వెరీ బేసిక్ చట్నీ దట్ ఐ మేడ్, సో దేర్ ఇస్ నథింగ్ టు లైక్ ఏం వేసాను అని. So guys, let's taste it first. Wow, look at this. So guys, let's taste it now. It looks so yum. Very vediga undi. ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. ఒకవేళ మీరు ట్రై చేయలేదంటే నిజంగా నేను ఏం చెప్పను, మీరు ట్రై చేయాలి. ఇది ఇట్స్ టూ గుడ్, ట్రస్ట్ మీ, చాలా బాగుంది. సో గైస్ నేనైతే రెడీ. ఇప్పుడు మీరు కూడా తొందరగా ట్రై చేసి చెప్పండి నాకు ఎట్లా ఉందని. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మెరీనాస్ వరల్డ్. సో గైస్ ఏదైనా యూనిక్ డిష్ ఉంటే మీరు ప్లీజ్ నాకు చెప్పండి. నెక్స్ట్ టైం నేను అది చేయడానికి ట్రై చేస్తాను. ట్రై కాదు, చేస్తాను. సో ఐ విల్ ఎంజాయ్ దిస్. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.